వెల్కమ్ టు మధు గ్రీన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో పెడుతున్నా అండి. కొంచెం మా బాబు పెళ్ళయింది. ఈ హడావిడితోటి ఈ 3 నెలలు కూడా కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను ఏమి చేయలేకపోయాను, వీడియోస్ అనేవి చేయలేకపోయాను. మొక్కల దగ్గర కూడా ఎక్కువ పట్టించుకోవటం అనేది కూడా జరగలేదు, కొంచెం బిజీగా ఉండటం వల్ల. సరే, ఈరోజు మీకు రోజ్ ప్లాంట్ గురించి చెప్తున్నా అండి ప్రత్యేకంగా. ఎందుకంటే అది రోజ్ ప్లాంట్ అనేది మనం నర్సరీ దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడు చాలా మంచి కలర్స్ తోటి, మంచిగా మొగ్గలతోటి చక్కగా ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మొగ్గలు విడుస్తాయి, కానీ మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ ఫ్లవర్స్ అనేవి రావండి మన దగ్గర. అది ఎన్నిసార్లు నేను ట్రై చేశానో, ఎన్నిసార్లు చూశానో, అవన్నీ కూడా ఎన్ని ఇదేసినా కూడా రాలేదు. తర్వాత నేనే ట్రై చేసి చూసుకున్నాను. ఏంటి అసలు మన దగ్గర మొగ్గలు రావట్లేదు, పువ్వులు ఎక్కువ పూయట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు. సరే ఏంటి అని చెప్పేసి నేనే ట్రై చేసి, ఇంకా కిచెన్ వేస్ట్ తప్ప ఇంకా నేను ఏమైనానండి. ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టే రెగ్యులర్గా అది యూస్ చేస్తాను. అయితే ఎక్కడికక్కడ నేను మొగ్గలు రావటంతో ఆ పువ్వులు పూసిన తర్వాత మొత్తం అంతా ప్రూనింగ్ చేస్తానండి. అన్నీ కట్ చేస్తాను, బ్రాంచెస్ అన్నీ బాగా మొదలకి కొంచెం ఉంచి మిగతావన్నీ కట్ చేసేసాను. ఆ తర్వాత ఏమైందంటే ఇలాగా చక్కగా చిగుర్లు వచ్చి ఒక్కొక్క కొమ్మకి 3 మొగ్గలు రావటం. అలాగా ఇదిగోండి, ఈ పక్కన మొగ్గలు ఉన్నాయి. అలాగే ప్రతి కొమ్మకి కూడా 3 మొగ్గలు ఖచ్చితంగా వచ్చాయండి. అసలు నాకు అనిపించింది, ఎంతకాలం ఇన్ని డబ్బులు పెట్టుకుని బయట నుంచి తెచ్చుకుంటున్నాము, అసలు పువ్వులు పూయకుండా చాలా ఇదైపోయింది, ఏంటబ్బా అని చెప్పేసి చాలా వరీడ్గా ఉండేదాన్ని. ఎందుకంటే నా దగ్గర అన్నీ కూడా పళ్ళు మొక్కలు అవి ఇవి అన్నీ చక్కగా వచ్చేవి, కానీ ఇవి రోజ్ ప్లాంట్స్ అనేటప్పటికి వచ్చేవి కాదు. ఎందుకు రావట్లేదా అని నేను చాలా మా ఎరువుల్లాగా చూసుకునేదాన్ని, కోకో పెట్టేసేదాన్ని. చక్కగా అదేంటి కుండీ అంతా కూడా లూజ్గా సాయిల్ లాగా చేసుకునేదాన్ని. అంతా కూడా అన్ని రకాలుగా చేసుకున్నా కూడా అసలు వచ్చేవి కాదు. ఏంటబ్బా అని చెప్పేసి నేను ఇలా కాదు, ఏదైతే అయింది ఒక మొక్క పోతే పోయింది, దీన్ని ఈ రకంగా చేద్దాము, ఈ రకంగా మనం చేద్దామని చెప్పేసి ఇంకా ప్రతి కొమ్మకి చివరి వరకు కూడా కట్ చేసేయటం అనేది జరిగిందండి. ఆ కట్ చేయటం వల్ల ప్రతి కొమ్మ నుంచి భలే 3 మొగ్గలు ఇలాగ రావటం. ఈ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఇదైతే 4 మొగ్గలు ఉన్నాయి చూడండి. అలాగే ప్రతి కొమ్మకి కూడా అలాగ 3 మొగ్గలు, కంపల్సరీ 3 మొగ్గలు తక్కువగా లేవండి. అలా చెట్టు అంతా కూడా పువ్వులతో ఉండేవాడికి నాకు ఎంత ఆనందంగా ఉందో. నేను పువ్వులు సర్వసాధారణంగా నేను ఎక్కువగా పెట్టుకోను, ఎందుకంటే చెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టుకోను. ఎవరికైనా ఇవ్వటానికైతే ఇష్టపడతాను, ఎవరికైనా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటే ఆనందిస్తాను. కాబట్టి ఈ రోజ్ ప్లాంట్ గురించి ఎవరైనా నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు పొయ్యట్లేదు, రావట్లేదు, వాళ్ళ దగ్గర వస్తుంది కానీ మా దగ్గర రావట్లేదు అని అనుకోక్కర్లేదు. మీరు చక్కగా ప్రూనింగ్ అనేది, ఆకులు ఎప్పుడు గ్రీన్గా ఉండాలండి, చక్కగా గ్రీన్గా ఉండాలి, గ్రీన్ కలర్లో ఉండాలి. కొంచెం కలర్ మారినట్టు అయితే కనుక అవన్నీ కూడా మీరు కట్ చేసేసుకుంటూ ఉండండి, తీసేస్తూ ఉండండి. దాంతో ఏమవుతుందంటే గ్రీనరీ అనేది ఆ చెట్టు అంతా ఉంటుంది. నెక్స్ట్ ఏమో సాయిల్ కూడా చూడండి, మీకు ఎప్పుడు కూడా సాయిల్ గురించి చెప్తానే ఉంటున్నాను. ఈ 20 లీటర్స్ బకెట్ అండి. సాయిల్లో చూసారా, ఎగ్ షెల్స్ ఉన్నాయి, ఆనియన్ పీల్స్ ఉన్నాయి, ఇలాగ రకరకాల ఇవన్నీ కూడా ఫ్రూట్ పీల్స్ అవి ఇవన్నీ కూడా కిచెన్ వేస్టేజ్ అండి. ఇదంతా కూడా నేను డైరెక్ట్గానే వేసేస్తానండి. ఏ రోజుది ఆ రోజు వేసేస్తాం కదా, ఒక్కొక్క మొక్కకి ఒక్కో రోజుది వేస్తూ ఉంటానండి. కాబట్టి నాకు అది ఏదో ఇదైపోతుంది అన్న ఇదే ఉండదు, ఎందుకంటే దానికి ఫర్మెంటేషన్ ఎక్కువ జరగదు కదా. ఒక 1 డే అయితే అలా వేసేసినప్పుడు దానివల్ల వాటర్ ఎక్కువ కలపాలి, మనం ఎలాగో బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేస్తాం కాబట్టి దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా ఇలాగే మొక్కలు తెచ్చుకొని
చక్కగా రావట్లేదు అని అనుకోక్కర్లేకుండా మంచిగా ప్రూనింగ్ చేసుకుని మంచిగా కనుక ఉంటే కనుక అందరిళ్లలో ఇలాగే మొగ్గలతోటి చక్కగా కలకల్లాడుతూ మంచి పువ్వులు పూస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.